నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు చెప్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. ఈ ఛానల్ డెవలప్ అవ్వాలి. రెండోది ఏంటంటే ఏదైనా కామెంట్స్లో ఉంటే పెట్టండి, పర్వాలేదు, నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు సహాయం చేసినట్టు. అప్పుడు ఏమవుతుందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీరు బాగుపడతారు, మేము కూడా ఉత్సాహంగా మీకు మరిన్ని విషయాలు చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పోతే ఆగస్టు మాసం కర్కాటక రాశి వాళ్ళకి మరి మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. ఈ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 15వ తేదీ ఆగస్టు వరకు అంత బాగోలే ఉన్నట్టుగా నాకేం కనపడటం లేదు. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన వాద వివాదాలు, అనవసరమైనటువంటి అలసట, అనవసరం ఏదైనా పని చేద్దామంటే అది కాకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉండటం, కొంచెం ఒక రకమైనటువంటి డిప్రెషన్స్కు గురి చేసేటువంటి పరిస్థితులు అంతా ఏర్పడుతున్నాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్న భాగస్వాములైనా ఉద్యోగస్తులైనా అంత ఆశాజనకంగా మాత్రం 15వ తేదీ వరకు మాత్రం లేదు. అంటే ప్రథమార్థం అన్నమాట. ద్వితీయార్థం అంటే 15 నుంచి 30వ తేదీ మధ్యకాలంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి సమస్య ఉండదు. దంపతుల మధ్యన కూడా చికాకులు ఉండకుండా చూసుకోండి. ఏం చేతనంటే 15వ తేదీ వరకు బాగుండదని నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆర్థికంగా కూడా సమస్య వస్తుంది. వచ్చినప్పుడు దంపతుల మధ్యన ఆర్థికపరమైనటువంటి ఆ వాద వివాదాలు అవుతూ ఉంటాయి. ఖర్చులేమో కనపడుతుంటాయి, డబ్బులేమో చేతికి అందవు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఏదో రకంగా బాధపడుతూ ఉండటం, దానివల్ల కొంచెం ఒకరినొకరు మాటలు అనుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి. ఉన్నంతలో మీరు ఎలా పొదుపుగా మీరు ముందుకు నడవాలో అది చూసుకుని ఆ రకంగానే నడవండి. పిల్లలు ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, మిమ్మల్ని ఏ రకంగానూ విసిగించారు. పెద్దల్ని కాస్త చూసుకోండి. ఏదైనా అవసరమైతే వైద్య సహాయం జరిపించినట్టయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మీరు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటారు. ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు 15వ తేదీ తర్వాత మాత్రమే మీరు దాన్ని పోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. 15వ తేదీలోగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కోర్టు కేసు గురించి మానేయండి, ఆలోచించవద్దు. ఇక మరి మూడో విషయం ఏంటంటే ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం అంటే 4th వీక్లో మాత్రమే, ఆగస్టు 4th వీక్లో మీరు ప్రయత్నాలు చేయాలి. ముందు మాత్రం మీరు చేయకండి. నూతన భాగస్వాములు కలుస్తారు, కలిసినప్పుడు ఏదైనా చర్చలకు వెళ్తారు. చర్చించుకున్న తర్వాత మీరు ఒక్క పని చేయాలంటే 15వ తేదీ తర్వాత నా నిర్ణయాలు చెప్తాను అని అనాలి. మీరు అంతకుముందు మాత్రం ఎలాంటి నిర్ణయాలు మీరు దయచేసి తీసుకోకండి. వ్యాపారస్తులు కూడా కొంచెం విసుగ్గానే ఉంటారు. ఏం చేతనంటే ఈ వ్యాపారాలు సజావుగా సాగక, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండక, పెట్టుబడి స్టక్అప్ అయిపోయి స్టాగ్నెన్స్ అయిపోయి ఒక రకమైనటువంటి ఆ చికాక్ అనేది వాళ్ళు కూడా పెరిగిపోతుంది. కస్టమర్స్తో అంత సఖ్యతగా వాళ్ళు ఉండకపోవచ్చు. అంచేత ఏ రకంగా అయినా ఉద్యోగంలో ఉంటే కూడా ఏమవుతుందంటే ఈ సుపీరియర్స్ కూడా విసిగిస్తారు. మీరు ఆ పని చేశారు, ఈ పని చేశారు, అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు అనేటప్పటికీ మీకు ఏమవుతుందంటే మీరు ధర్మంగానే ఉంటారు, కానీ మీకు కోపం వచ్చేస్తుంది. దాంతో కొంచెం ఆ రకమైనటువంటి ప్రకటన ఎప్పుడైతే ముఖంలో కనపడుతుందో మీ సుపీరియర్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మిమ్మల్ని 4 చివాట్లు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సబార్డినేట్స్ వాళ్ళు తప్పించుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఎటువంటి స్టిగ్మా అంటే రిమార్క్స్ రాకుండా మీరు చూసుకోవాలి. ఈ 15 దాటిందంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఏమనలేడు. కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉండాలి. మరి దూర ప్రయాణాల విషయంలోకి వస్తే కూడా మీరు 4th వీక్లోనే ఆ ప్లాన్ చేసుకోండి. తప్పకుండా దానికి కావాల్సినటువంటి సదుపాయాలు మీకు కలుగుతాయి. మీరు ఏదైనా ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ప్రయాణాలు చేసినట్టయితే మీ పనులు విజయవంతం అవుతాయి. తర్వాత ఏదైనా విలాసానికో లేకపోతే తీర్థయాత్రలకో ఏదైనా విందు వినోదాలు పాల్గొనటానికో వెళ్తే తప్పకుండా వెళ్ళండి. ఆ డేట్స్ ప్రకారంగా అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా 1వ తేదీ నుంచి మాత్రమే మొదలుపెట్టండి. ప్రయత్నం మాత్రం చేయండి. సానుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది కదా. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది ఆపద్దు. మీ కులదైవాన్ని ఖచ్చితంగా మీరు పూజించండి. ప్రతిరోజు అవసరం. హనుమాన్ చాలీసా
కూడా చదవటం అనేది చాలా ముఖ్యం. ఎంచేతనంటే శనైశ్వరుడు 13వ తేదీ జూలై నుంచి మరి ఏమవుతున్నాడు 138 రోజులు వక్రస్థితిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంచుమించు మీకు అష్టమ శని ఉన్నట్టుగానే ఉంటుంది. అప్పుడు కొంచెం కష్టకాలంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా మాత్రం చదివి తీరవలసిందే. అప్పుడు ఏమవుతుందో ఆత్మస్థైర్యము, ధైర్యం పెరుగుతాయి. మీరు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటాయి. అర్థమైంది కదా. తర్వాత మూడో విషయం, విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అంత బాగోలేదు కదా వాతావరణం. 2025 అసలు బాగోలేదు. కాబట్టి మీరు కొంచెం అది మానుకోవడం మంచిది. కానీ అవకాశాలు ఉండి అర్హతలు ఉంటే మాత్రం వెళ్ళండి, పర్వాలేదు. కొంచెం వెనక ముందు ఆలోచించండి, చూసి ఆ రకంగా మీరు ప్రయాణాలు చేయవచ్చు. పోతే అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే అసలు పరిస్థితులే బాగోలేవు. కాబట్టి ప్రయాణాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఇక తప్పదు, ఉద్యోగరీత్యా వెళ్ళవలసిందే, వ్యాపార రీత్యా వెళ్ళవలసిందే అనుకుంటే వెళ్ళండి, పర్వాలేదు. జాగ్రత్త పడి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి క్షేమంగా తిరిగి రండి. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. మీ ప్రయత్నాలు సాగించండి, తప్పకుండా వివాహాలు జరుగుతాయి. మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్టయితే ఎప్పుడు వివాహం కలుగుతుంది అనే విషయం మీకు బోధపడుతుంది. కానీ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని గోచార రీత్యా మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఫలిస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే చిన్నపిల్లలు వాళ్ళ చదువుకుంటారు కాబట్టి ఏమి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొట్టమొదట ఒక 3 వీక్స్ అంతా బాగోలేనప్పటికీ కూడా చివరి వారంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు కుదురుతారు. చలనచిత్ర రంగం మాత్రం సాఫీగానే సాగుతుంది. అవకాశాలు కూడా వాళ్ళకి లభిస్తాయి, అద్భుతంగానే ఉంటుంది. మరి ఇతరత్ర ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఈ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని మాత్రం అర్థం చేసుకోండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.